ఆ కాన్ఫిడెన్స్ వెనుక అంత. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్లో అధికార పార్టీ వైసీపీ పార్టీకి 55% ఓట్ షేరింగ్ వస్తుందని విధంగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా ఈసారి కూడా జగన్ 150 సీట్లతో గెలుస్తారనే ధీమాతో ఉన్నారు. ఇటీవల ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన జగన్ అక్కడ పలు వ్యాఖ్యలు తెలియజేశారు. 150 సీట్లు గెలిచి తీరుతామని చాలా కాన్ఫిడెన్స్గానే తెలియజేశారు. అయితే అలా ఎలా చెప్పారనే విధంగా పలువురు నేతలు ఆశ్చర్యపోతున్నారు. అందుకు గల కారణం కూడా ఉందని తెలుస్తుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా సీఎం జగన్ అలా చెప్పడానికి కారణం ఐపాక్ సంస్థ ఒక యాప్ ద్వారా చేయించిన సర్వేనట. పోలింగ్ రోజున ఐపాక్ సంస్థ ఒక యాప్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా 1700 మందితో సర్వే చేయించారట. ఆ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55% ఓట్ షేరింగ్ ఉందని తేలిపోయింది. ఈ విషయాన్ని ఐపాక్ సంస్థ జగన్ చెప్పడం వల్ల చాలా ధీమాతో ఉన్నట్లు సమాచారం. 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా ఐపాక్ ఇలాంటి యాప్ ఉపయోగించి సర్వే చేయించారట. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ సర్వేలో 65 నుంచి 70% సీట్లు వస్తాయని కాంగ్రెస్కు తెలియజేసిందట. అనుకున్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చింది. అందుకే ఇదే యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే చేయించినట్లు తెలుస్తుంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత ధీమాతో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏ మేరకు సర్వే ప్రకారం వైసీపీ పార్టీ రెండోసారి అధికారాన్ని అందుకుంటుందో చూడాలి. మరి అటు కూటమి కూడా తమ పార్టీని ఆంధ్రలో అధికారం వస్తుందనే విధంగా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై చాలామంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.